గుజరాత్లోని భావనగర్కు చెందిన దివ్యాంగ దంపతులు పారా టేబుల్ టెన్నిస్లో జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నారు. ప్రస్తుతం 50 ఏళ్లున్న దినేష్ 7 ఏళ్ల కిందటే టేబుల్ టెన్నిస్ ఆడడం ప్రారంభించారు. తన కుమార్తె టేబుల్ టెన్నిస్ ఆడుతుండగా చూసి ప్రేరణ పొంది క్రమంగా ఆటపై దృష్టి సారించారు. తరువాత శిక్షణ తీసుకుని రాటుదేలారు. జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వాస్తవానికి ఆయనకు చిన్నప్పటి నుంచి అంగవైకల్యం లేదు. చిన్నతనంలోనే జ్వరం వచ్చినప్పుడు పోలియో వ్యాక్సిన్ ఇవ్వగా వికటించి అంగవైకల్యం బారిన పడ్డారు. కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి ఓ మిల్లులో పనిచేయగా తల్లి పువ్వులు అమ్మేవారు. దినేష్ దివ్యాంగుడైనా కుటుంబానికి ఆర్థికంగా సాయంగా ఉండేందుకు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత అగరబత్తులు తయారు చేయడం వంటి పనులు చేసేవారు. దినేష్ కాలేజీ విద్య సమయంలో తల్లి మరణించింది. తప్పనిసరి పరిస్థితుల్లో దినేష్ కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం కాలేజీకి వెళ్లి వచ్చిన తర్వాత రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు పరిశ్రమల్లో పనికి వెళ్లేవారు. ఇన్ని కష్టాల్లోనూ చదువును అశ్రద్ధ చేయకుండా ప్రతిసారి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవారు. తరువాత గుజరాత్ విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగం సాధించారు. అనంతరం దివ్యాంగురాలైన భారతీబెన్తో వివాహం జరిగింది. ఆమె ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ దినేష్కు అండగా నిలబడ్డారు. భారతీబెన్ కూడా పారా టేబుల్ టెన్నిస్లో పతకాల పంట పండిస్తున్నారు. వీల్చైర్ నుంచే అద్భుతంగా ఆడుతూ జాతీయ స్థాయిలో 2 బంగారు, 5 రజత, 9 కాంస్య పతకాలు సాధించారు.